కళ్యాణ్కి ఎప్పుడు లేనంత అరాచకమైన ఓటింగ్ పడింది. దాంట్లో నెంబర్ 1లో ఉండేది కళ్యాణ్ పడాల. మీరు అవునన్నా కాదన్నా మీరు ఇప్పటికైనా యాక్సెప్ట్ చేస్తారా లేదా కళ్యాణ్ నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు అఫీషియల్ అండ్ అన్అఫీషియల్ అని? యాక్సెప్ట్ చేయరా? నేను ఊరికి ఏది చెప్పను మామ. నేను చెప్పే దాంట్లో మీకు కొంతమంది ఏదో రకంగా తీసుకుంటారు తప్పించి నేను ఎవరి విషయమైనా ఉండదు ఉన్నట్టు చెప్తాను. మీరు తీసుకుంటారో లేదో మీరు ఒక్కొక్కసారి ఏంటంటే నమ్ముతారో ఒక్కొక్కసారి నమ్మరు. బట్ ఉన్న ఫ్యాక్ట్ ఏంటంటే ఈ వారం మొత్తం నేను చెప్పా కళ్యాణ్ పడాల నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడని. నిన్న ఓటింగ్ అనాలిసిస్ చేసేటప్పుడు కూడా ఈరోజు నైట్ తర్వాత ఇంక ఎక్కడా కూడా కళ్యాణ్ పడాల నెంబర్ 1 లేకుండా ఉండడు. అన్నిట్లో నెంబర్ 1లో కళ్యాణ్ అని కనపడుద్ది, చూస్తారని చెప్పా. చూస్తారు, ఇక ఆపలేమని కూడా చెప్పా. ఎందుకంటే అది జరిగే వాస్తవాలే. ఇప్పుడు చాలామంది ఎలా ఫీల్ అవుతారంటే వేరే వాళ్ళందరూ కళ్యాణ్ని నిన్న నైట్ కూడా ఇంత బీభత్సమైన టాస్క్ ఆడి గెలిచి అంత వర్కౌట్ అయ్యి ఆ ఎలివేషన్స్ అన్నీ వచ్చిన తర్వాత ఆ ఎపిసోడ్ బట్టి కూడా కళ్యాణ్ ఎందుకన్నా అంత పొగుడుతూ అంటారు. ఏం చెప్పాలి వాళ్ళకి? ఎవరి కంటెంట్ ఉంటే వాళ్ళని పొగుడుతాం, ఎవరిది పాజిటివ్ ఉంటే వాళ్ళని పొగుడుతాం తప్పించి ప్రతిరోజు ఒకరిని తిడతామా ఒకరిని పొగుడుతామా? ఏమంటాం చెప్పండి? సో నెంబర్ 1 పొజిషన్లో కళ్యాణ్ పడాల ఈ వారం మొత్తం దినాభివృద్ధి చెందుతూ స్టెప్ బై స్టెప్ ఈ వీక్లో ఫస్ట్తో స్టార్ట్ అయితే లాస్ట్ నిన్న డే వరకు బీభత్సమైన ఓట్ బ్యాంక్ పెంచుకున్నాడు. బీభత్సమైన ఓట్ బ్యాంక్ ఆల్మోస్ట్ 7-8% డిఫరెన్స్లో తనూజ గారికి కళ్యాణ్కి 7-8% డిఫరెన్స్ ఉంది. అది పెరుగుతూ వచ్చింది. ఫస్ట్ డే సోమవారం నుంచి స్టార్ట్ చేస్తే శుక్రవారం నైట్ వరకు బీభత్సంగా ఇంక్రీజ్ అవుతూ వచ్చింది కళ్యాణ్ పడాల ఓటింగ్. నెంబర్ 1లో